కాఫీయా? థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్ళారండి? రేషన్ షాప్ కి. అవును, ముందున్న రేషన్ షాప్ కొట్టేసి అక్కడ మెటర్నిటీ హాస్పిటల్ కట్టారంట కదా? జనాభా పెరిగింది కదా, స్థలం ఎక్కడుంది చెప్పు. రేషన్ షాప్ కి వెళ్ళాను. ఆయిల్ నెక్స్ట్ వీక్ వస్తుందట. రవ్వ ఈ రోజు వస్తుందో రేపు వస్తుందో వాళ్ళకే తెలియదంట. క్యూలో నిలబడలేక ఓ రాయి పెట్టొచ్చాను. ఏమండి, కాస్త నేను ఒంటరిగా మాట్లాడాలి. ఆ రూమ్ ఖాళీగానే ఉందిగా, వెళ్ళి మాట్లాడుకునరా. అయ్యో, నేను మీతో మాట్లాడాలండి. నాతోనా? ఏంట్రా? ఏం లేదు, ఈ ఇంట్లో మీరు, నేను, అత్తయ్య ముగ్గురమే కదా ఉంటున్నాం. ఇప్పుడు ఇంకో జీవి మన మధ్యకి రాబోతుంది. అరే దొంగ, చెప్పనే లేదు. రేషన్ షాప్ కి వెళ్ళొచ్చే 10 నిమిషాలు దేవుడు కరుణించాడా? ఎన్నో నెలరా? 720 నెలలు. 720 నెలల అంటే నీకు 60 ఏళ్ల కుర్రాడు పుట్టబోతున్నాడా? పోన్లే, గిన్నీస్ రికార్డులోకి ఎక్కుతాడు. వాడితో పాటు గోపాలకృష్ణ అని నా పేరు కూడా రాస్తారు. మీరు చెప్పేది పూర్తిగా వినరా? నీ పేరు కూడా ఎలా? మనతో పాటే ఉండాలని మా నాన్నగారు కూడా ఇక్కడికి వచ్చారండి. మీ నాన్నగారు కూడా వచ్చారా? ఆయన ఎందుకు లోపలికి రానిచ్చావు? బయటికి పంపించావు. ఇదిగో చూడండి, మా నాన్నగారిని నేనేమన్నా పర్వాలేదు, మీరు మాత్రం అంటానికి వీల్లేదు. సరే, నువ్వే ఏదో ఒకటాను, నేను సంతోషంగా వింటాను. సరేనా? అర్థమైందండి, అర్థమైంది. మీకు ఎప్పుడు మీ వాళ్ళంటే నేను ఇష్టం, మా వాళ్ళంటే మీకు ఎప్పుడు పడదు. దేవుడా దేవుడా, ఈ ఆడవాళ్ళ కళ్ళెందుకు ఇచ్చాను ఆయన? ప్రతి చిన్న విషయానికి ఎచ్చి మగాల్ని సాధించుకొని తింటూ ఉంటారు. సరే సరే, ఏడవకు ఏడవకు. మీ నాన్నగారిని కూడా ఇక్కడే ఉండని. అల్లుడు మీ మామ. రా మామయ్య రా. నా కూతురుతో చాలా అన్యోన్యంగా ఉన్నారు. సంతోషం. మీ కళ్ళద్దాలేంటి విరిగిపోయి ఉన్నాయి? లేదే. ఈ చేతి ఏంటి? ఏం లేదు, నేను మేడపైకి వెళ్ళాను కదా, వర్షం రాలేదు ఏంటని పైకి చూశాను. ఎండాకాలం. అప్పుడు ఒక తోకగాడు చిచి తోక చుక్కట్టి అలా క్రాస్ అయింది, తోకతో కొట్టేసింది. చూస్తుంటే ఎవరో రాయిచ్చు కొట్టినట్టు అనిపిస్తుంది. బామ్మ రాలేదా? తను రాకుండా ఎలా ఉంటుందమ్మా? నేను నా మనవరాలను చూడాలి ఒకటే ఏడుపు. సరే పదా అని చెప్పేసి నాతో తీసుకొచ్చేసాను. వచ్చిందా? ఓరి దేవుడా దేవుడా, ఏంటి అన్యాయం? తీవ్రవాదులందరూ ఇండియాలో చొరబడినట్టు నా ఇంట్లో చొరబడ్డారే. ఎవరివిడా? దుర్గాబాయి దేశముఖలా ఉంది. బామ్మ, మమ్మల్ని మన్నించండి. మీకు చెప్పకుండా మేము పెళ్లి చేసుకున్నాం. మీ కుటుంబానికి అంతా పిచ్చి పట్టిందా ఏంటి? బొమ్మ రేడియోని పట్టుకుని బామ్మ అది ఇది అంటున్నావు. చిచ్చి, ఏంటిది? మా ఇంట్లో బామ్మ అంటే రేడియో. టీవీ మీ తాతరా? ట్రాన్సిస్టర్ మీ చిన్నమ్మా? వాక్మెన్ మీ కజిన్ బ్రదరా? మా అమ్మ రేడియోలో ఏ ప్రోగ్రామ్ వచ్చినా స్పీకర్కి చెవు అనించి వినేది. ఒకరోజు ఆవిడ అలా వింటుంటే హై వోల్టేజ్ పాస్ అయ్యి ఈవిడ వోల్టేజ్ డ్రాప్ అయిపోయింది. ఆ రోజు నుంచి మా అమ్మ ఆత్మ ఈ రేడియోలో కలిసిపోయింది. ఇది ఆత్మ రేడియో. ఆల్ ఇండియా రేడియో నాకు తెలుసు. ఆత్మ రేడియో ఏంటి కొత్తగా? రండి, ముందు బామ్మ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుందాం. నా గురించి నీకు తెలీదు. నేను టీవీ కాళ్ళే పట్టుకును, రేడియో కాళ్ళు పట్టుకోమంటావా? పోవే. ఇదేంటి? ప్లగ్గు లేదు, స్విచ్ బోర్డు లేదు, తన మటుకు తనే పాడేసుకుంటుంది. మరేమనుకున్నారు? మా బామ్మ అంతే, తన మాట ఎవరైనా వినకపోతే ఇలా పాడుతూనే ఉంటుంది. అయ్యో బామ్మగారు, మమ్మల్ని ఆశీర్వదించండి. అయ్యయ్యో, ఏంటా ఇది అసహ్యంగా? అమ్మా, వియ్యాలమ్మ వచ్చారు చూడు. వియ్యాలమ్మ. వియ్యాల వారి అమ్మనా? ఈయన వియ్యాల వారు వాళ్ళ అమ్మ. ఇప్పుడు పరిచయాలని అవసరం అల్లుడు, మేము ఇక్కడేగా ఉండబోతున్నా. అంటే ఇతను ఇక్కడే ఉంటాడా? ఏంట్రా తలూపుతున్నావు? అవునంటున్నావా కాదంటున్నావా? ఏం దరిద్రం, ఈడొచ్చిన ఆడపిల్లనిట్లో ఈ ముసలోడు అవసరమా? అల్లుడు గారు, ఈడొచ్చిన ఆడపిల్ల అన్నారు కదా, ఈ ఇంట్లో ఈడొచ్చిన ఆడపిల్ల ఇంకెవరున్నారు? సొల్లు, మా అమ్మ ఈడొచ్చిన ఆడపిల్ల అని చెప్పింది తన గురించే. ఫోన్ చేసావా? నువ్వు చెప్పినట్టుగానే శివరామకృష్ణ వేరే అమ్మాయిని తీసుకుని నిన్న లంబా థియేటర్ కి సినిమాకి వెళ్ళాడనే ఫోన్ చేసి చెప్పిన. మరేందిరా సప్పుడే రావటం లేదో? నా ఫోన్ కి గొడవకు సంబంధం ఏంటి? మరేం లేదురా, అంగట్లేమో సామాన్లు అయిపోయినాయి, వీళ్ళేమో కొట్లాడటం లేదో, అందుకే ప్లాన్ వేసిన. ఎలా దొంగ వేతలాగా ఎవరింట్లో గొడవలు జరుగుతాయి, ఎవరు సామాన్లు విసుకుంటారని చూస్తున్నారా? నీ గొడవ ఏంటయ్యా? నీకు కావాలంటే అటు వెళ్ళి నిలబడి 4 గిన్నెలు పట్టుకో. విసిరే సగం గిన్నెలు నీవి, సగం గిన్నెలు మాయే. నోరెత్తావంటే నేను నరికి పోగులు పెట్టేస్తాను. తర్వాత నా మొగుడు స్టవ్ పేలి చనిపోయాడని పోలీస్ స్టేషన్ లో కేసు మార్చి చెప్పేస్తాను, తెలుసా? నీ ఆఖరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు, తీర్చేస్తాను. అయ్యో చిన్న ప్లీజ్ ప్లీజ్ మీకు కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పాడా? వీడెవరితోనూ సినిమాకి వెళ్ళలేదు, నమ్మమ్మా. వీడు సినిమాకి వెళ్ళకపోతే నాకు ఫోన్ చేసి ఎవరు చెప్పారు? బయట నా ఇద్దరు పొరిగినాయాలు చేశారు. ఊరి దుర్మార్గులారా, ఇలా చూడండి, మీరు ఇక్కడే ఉండి మాట్లాడుతూ ఉండండి. నేను అక్కడికి వెళ్ళి నా తాడాకాయ చూపిస్తాను, తర్వాత మీతో మాట్లాడతాను. ఇక్కడే ఉన్నాడు. నేను రాకుల బండి అడుగుతున్నాను. ఎక్కడ?
బుద్ధి లేదవల్లారా, ఏదో మొగుడు పెళ్ళాలేదో అనుకుంటా మిమ్మల్ని 24 గంటల్లో ఏం చేస్తానో చూడండి రా. నా మొగుడు తెలుసా, మా ఇద్దరికి గొడవలు పెడతానంటే మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి రా. ఏంట్రా మీ ఆవిడ పెద్ద రాక్షసులకు చిందులేస్తుంది? ఏం చేయమంటావరా, పెళ్లికి ముందు సినిమా బీచ్ పార్క్ అంటూ తిరుగుతూ ఉండేవాడిని. పెళ్ళైన తర్వాతే తెలిసింది ఇప్పుడు అవస్థలు పడుతున్నా. అయ్యో, నువ్వు సినిమా అంటే నాకు గుర్తొచ్చిందిరా. ఈ రోజు భామ నన్ను సినిమాకి తీసుకెళ్ళమని అడిగిందిరా. మీ గొడవలో పడి ఆ విషయమే మర్చిపోయా. ఇరుక్కున్నావా? ఆడవాళ్ళ మెంటాలిటీ ఏంటో తెలుసా? పెళ్లి కాకముందు 1 గంట లేటుకి వెళ్ళినా సరే మీరెప్పుడు ఇంతేనండి, మీకోసం ఎదురు చూస్తూ ఉండడంలోనే ఆనందం ఉందండి అంటారు. కానీ పెళ్ళైన తర్వాత 5 నిమిషాలు లేట్ అయినా సరే జుట్లు వెరబోసుకొని షర్టు పట్టుకొని కాఫీ అడిగితే టేబుల్ మీద ఈసురు కొడతారు. నోరు జారేవా నీ మొహం మీద కొడతారు. నా భార్య అలాంటిది కాదురా. తనకి అబద్ధాలు చెప్పడం మాత్రమే నచ్చదు. జరిగింది ఇది బామా అని మనం చెప్పేసామనుకో, కోప్పడకుండా తనే ఒప్పేసుకున్నది. పద నువ్వే చూద్దాం పదా. బామా ఎవరొచ్చారో చూడు, అలాగే కాఫీ కూడా తీసుకురా. చెప్తే విన్నావా? నాకు తెలీదా, నువ్వు చెప్పాలేంటి? నన్ను సినిమాకి తీసుకెళ్తానన్నారే, అది మీకు గుర్తుందా? ఏంటి బామా అలా అంటావు? నిన్ను తీసుకెళ్దామని ఆఫీస్ నుంచి హర్రీ బరిగా వస్తున్నానా, మధ్యలో కావేరికి ఒక సమస్య వచ్చింది. అదే వీడికి వీడి భార్యకి చిన్న గొడవ. వాళ్ళకి ఆ మాట ఈ మాట చెప్పి సర్ది చెప్పడంలో నీ విషయం మర్చిపోయాను. మర్చిపోయారా? ఇంకా నయ్యం, నన్నే మర్చిపోయానలేదు. అలా మర్చిపోయింటే పక్కింటికి వెళ్ళేవాడిగా. మీ కథలు నాకు చెప్పకండి. అమ్మా, అసలు వీడి ఇంట్లో గొడవ ఎలా స్టార్ట్ అయిందో నువ్వు విన్నావనుకో. ఈ దరిద్రుడి ఇంట్లో గొడవ ఎలా స్టార్ట్ అయితే నాకెందుకు? రేయ్ నేను వస్తాను రా. కాస్త ఆగరా, ఇప్పుడేగా స్టార్ట్ అయింది. కాసేపు ఆగితే తన విశ్వరూపాన్ని చూడొచ్చు. ఛీ! సినిమా టికెట్లు వేస్ట్, కట్టుకున్న చీర వేస్ట్, పెట్టుకున్న పూలు వేస్ట్. బామా టికెట్ వేస్ట్ అయితే అయిందిలే గాని చీర పూలు వేస్ట్ కాకుండా నేను ఐడి చెప్ప. వెళ్ళి పని చూసుకోవయ్యా. బామా రేయ్ ఏంట్రా, ఇంటికి వెళ్దామని చెప్పి ఎక్కడ నిలబడ్డా? ఏం లేదురా, నువ్వు అన్నట్టు నా భార్య దగ్గర నిజం చెప్తే ఏం జరుగుతుందో అని ఒకసారి ఆలోచించి చూశాను. సిచ్యుయేషన్ భయంకరంగా ఉంది. మరి ఇప్పుడు ఏం చేస్తావరా? సమస్య ఏదైనా సమాధానం ఒకటే. మనం ఇంటికి వెళ్ళేసరికి భార్య కోపంగా కనిపించిందనుకో, మనం అంతకన్నా కోపం నటించాలి. తను బాధగా ఉందనుకో, మనం అంతకన్నా బాధ ఉన్నట్టు నటించాలి. ప్రాక్టికల్ గా చూపిస్తాను, ఫాలో మీ. బామా బామా కాఫీ తీసుకురా. నేను వస్తాను రా. కూర్చో బామా, వెళ్ళి కాఫీ తీసుకురా. ముందు మీకు లేట్ ఎందుకయిందో అది చెప్పండి. ఆ తర్వాత కాఫీ ఇవ్వాలో వద్దో నేను డిసైడ్ చేస్తా. నేను గనక కారణం చెప్తే నువ్వు భయపడి వణికిపోతావు. వణకను. వణికిపోతావు. వణకను. వణికిపోతావు. వణకనే ధైర్యంగా చెప్పి నేను చెప్పాను కదరా. బామా, ఇప్పుడు నేను ప్రాణాలతో ఉన్నాను అంటే అది నీ తాళి మహత్యమే. ఏంటయ్యో, రోకలు పడింది నా కాళ్ళ మీద, నీ కాళ్ళ మీద కాదు. అది కాదండి, మీరు ప్రాణాలతో తిరిగి వచ్చింది నా తాళి వల్ల అన్నారు కదా, అందుకే భయంతో వణికిపోయాను. వణికిపోయావా? నేను చెప్పాలని వణికిపోతావని దయచేసి ఇంకేమీ అడక్కు. ఆలోచించి చెప్పడం కష్టంగా ఉంది. బామా, ఈ రోజు నేను నిన్ను సినిమాకి తీసుకెళ్తానని చెప్పానా? డైరెక్ట్ గా మా ఎండి దగ్గరికి వెళ్ళాను. నా భార్య నేను సినిమాకి తీసుకెళ్ళాలి, నాకు పర్మిషన్ కావాలి అని అడిగాను. ఎవడు పెళ్ళాలతో నీ సినిమాకి వెళ్ళకూడదు అని చెప్పాడు. నాకు చాలా కోపం వచ్చింది. నేను రాజీనామా చేసేస్తానని చెప్పాను. అయ్యో, తర్వాత వెంటనే రేపు జాయిన్ అవ్వమన్నాడు. ఆయనకి నేను తప్ప వేరే దిక్కెవరు లేరు కదా. నేను రోడ్ ని క్రాస్ చేస్తుండగా రోడ్ నెంబర్ 24 లో ఒక మిలిటరీ ట్రక్ జైన్ క్రాస్ చేసింది. నా అదృష్టం కొద్దీ సమయానికి దేవుళ్ళ విడొచ్చి కాపాడాడు. ఓరి పాపాత్ముడా, నేనంటావేంట్రా? నువ్వే మంచి ఫ్రెండ్ ఇంకెవ్వరికి దొరకడు. నేను చచ్చిపోయాను అనుకుని ఓని ఏడుస్తూ, వెంకటాచలపతి నా ఫ్రెండ్ ని బ్రతికిస్తే నేను నీ కొండకి నడిచొచ్చి గుండు కొట్టించుకుంటానని మొక్కుకున్నాడు. అయ్యో, నాలుకకి సోలం గుచ్చుకొని తిరుత్తని నడిచొస్తానని మొక్కుకున్నాడు. అయ్యో, ఉపవాసం చేస్తానని కూడా మొక్కుకున్నాడు. నోట్లో మట్టి కొట్టావు కదరా. వీధి చివర కాకా హోటల్ లో తింటే మట్టి తిన్నట్టే ఉంటుందిరా. ఓకే భామా, టైం అయిపోయింది. డబ్బింగ్ సినిమా కదా, ఎక్కడి నుంచి చూసినా అర్థం అవుతుంది. సారీ అండి, నేను రాను. టీవీలో వేస్తే చూద్దాం అనుకున్నావు, పళ్ళు రాలిపోతాయి. ఈరోజు సినిమా వద్దు, ఏమొద్దు, ఊరుకోండి. ఏమైంది భామా? మీరు ప్రాణాలతో తిరిగి రావటమే నా అదృష్టం. దీని అంతటికి కారణం నేనే. ఆ ట్రక్ మీద నువ్వేనా? అది కాదండి, పొద్దున్న తిరుచానూరు అమ్మవారి మెళ్ళో తాళి ఊడి పడిపోయిందట. మెళ్ళో తాళికి పసుపు కొమ్మ కట్టుకోవాలని పక్కింటి ఆవిడ నాతో చెప్పింది. నేనే అదంతా చాదస్తను కొట్టి పారేశాను. అందుకే మీకు ఇలా అయింది. అరే మీరేంటండి, గుళ్ళో ధ్వజస్తంభం కూలిపోయిందంటే అదే మెళ్ళ కొట్టుకునేలా ఉన్నారే. అన్ని పాజిటివ్ గా తీసుకోవాలండి. కరెక్ట్. ఇదంతా దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు దేవుడు పేరు చెప్పి చేస్తున్న అద్భుతమైన వ్యాపారం. ఇలాంటివి మనం నమ్మకూడదు. తొందరపడేలా మాట్లాడకండి, కళ్ళు పోతాయి. దేవుడు పొడి చేస్తాడా? ఈ రోజు మీ కాఫీ ఇవ్వను. పాలిస్తావా? బూస్ట్ ఇస్తాను. బూస్ట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. అవర్ ఎనర్జీ 2 గ్లాసులే. ఒకటి చాలు, వీడు వెళ్ళిపోతాడంట. బాయ్ అన్నయ్య. పెళ్ళం దగ్గర అబద్ధాలు చెప్పడంలో పిహెచ్డి పుచ్చుకున్నావు కదరా. లాజిక్ తెలియక నా పెళ్ళం దగ్గర దెబ్బలు తింటున్నాను కదరా. ఐడియా చెప్పరా. ఇదేం పెద్ద విషయం కదరా. ఫస్ట్ నైట్ లో డల్ లైట్ లో పెళ్ళాన్ని చూసి నువ్వు చాలా అందంగా ఉన్నావని చెప్తామే,
అది మన మొదటి అబద్ధం. ఈ సమాజంలో భర్త ఆనందంగా ఉండాలంటే పెళ్ళానికి అబద్ధం చెప్పి తీరాల్సిందే. ఒకవేళ చెప్పకపోతే వాడి జీవితం నరకం. ఏమండి ఏమండి మీరు నన్ను ప్రేమించేగా పెళ్లి చేసుకున్నారు? ఎవడికి తెలుసు? ఏమండి మీరు నన్ను ప్రేమించేగా పెళ్లి చేసుకున్నారు? ఓసి పాపాత్మరాలా, ఏ విషయం ఆడడానికి ఇదా సమయం? ఇంత రాత్రి వేళ నీకు ఈ డౌట్ ఎందుకు వచ్చింది? నిజం చెప్పండి, నన్ను ప్రేమిస్తున్నారా లేదా? నిన్ను ప్రేమించకపోతే కాకినాడ కల్పన ప్రేమిస్తానా ఏంటి? ఓరి దుర్మార్గుడా, రాత్రి 2 గంటలకి నా ఫ్రెండ్ కాకినాడ కల్పన గుర్తొచ్చిందా? నిన్ను రాక్షసి. ఒరే, ఓ 20 రూపీస్ ఉంటే ఎవరా? ₹1 లేదురా. లేకుండా ఎలా ఉంటుందిరా? బాగా చూడు. చూసుకోరా. లోపల జోబులు ఉంటా తీరా. కనిపెట్టేస్తావుగా. ఇదిగో ₹50 తీసుకో. తమ్ముడు ఇదిగా నిన్నటి బాగి కూడా తీసుకో. ఇది పట్టుకో. ఏమైందిరా? పట్టుకో చెప్తాను. నాకు ఇచ్చావేంట్రా? ఆవిడ పెద్ద నాన్న వస్తున్నాడ్రా, చూసాడంటే ఇట్లా కురుక్షేత్రం. ఎవరా అది? ఇప్పుడే వస్తానుండు. ఎక్కడ పోయాడు వీడు? దీన్ని ఎలా తాగుతారో ఏంటో. ఓహో, అది కూడా తెలియకుండా సిగరెట్ తాగుతున్నారా? బామా, నువ్వేంటి ఇక్కడ? ఏంటిది? ఇది గోల్డ్ ఫ్లెక్కింగ్స్. మీకు సిగరెట్ తాగే అలవాటు ఉందని నాకు ఒక్కనాడైనా చెప్పారా? బామా, నిజం చెప్తున్నాను, నాకు సిగరెట్ తాగే అలవాటే లేదు. నా ఫ్రెండ్ శివరామకృష్ణ లేడు? శివరామకృష్ణ మీ చెయ్యి యూజ్ చేసి తను సిగరెట్ తాగుతున్నాడా? అది కాదు బామా, నేను దిస్ ఇస్ యువర్ ఫస్ట్ మిస్టేక్. అయ్యో బామా, బామా, నేను చెప్పేది విను. నేను ఆ సిగరెట్ తాగలేదు, నిజం. మీరు మాట్లాడకండి. అయ్యో. ఫస్ట్ నైట్ రోజే చెప్పాను మీకు నాకు అబద్ధాలంటే నచ్చమని. అయినా మీరు నన్ను మోసం చేశారు. బామా, నా మీద ఒట్టే చెప్తా. ఇది నీదా కాదా? సిగరెట్ తాగడమే తెలియదన్నారుగా, మరి ఫుల్ ప్యాకెట్ జేబులోకి ఎలా వచ్చింది? అది కాదురా, నా ఫ్రెండ్ శివ. మీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. బామా, బామా, ఒక ఛాన్స్ అయిపోయింది, ఇంకున్నవి 3 ఛాన్స్లు. ఇప్పటి నుండి రేపు సాయంత్రం వరకు నేను మీతో మాట్లాడను. కటిఫా? రేయ్, ఏం లేదు, ఊత్తుత్తి. నాతో సరిగమ పాడవని. అయ్యో, వదిలే వదిలే, వాడెవడో కనుక్కో నేనే చెప్తాను. గుడ్ బాయ్. వెళ్ళమ్మా, లోపలికి. హ్యాండిల్ విత్ కేర్ కృష్ణ. ఎవరైనా సుత్తి మేకు ఉంటే తీసుకురండి రా, బయటికి రాకుండా కొట్టేదా. కృష్ణ, యు ఆర్ టాకింగ్ టూ మచ్. మా అత్తగారికి ఒక